హాయ్ రా. హాయ్. ప్యారిస్ నుంచి అర్జెంట్గా రమ్మన్నాం, ఏంట్రా సంగతే? ఇండియాకి వెళ్దామని. ఇప్పుడు అక్కడికి ఎందుకు? చూస్తున్నావు కదరా, ఎట్టి చూస్తున్నావు నల్ల కోట్లు తెల్లగడ్డలు. పోనీ బయటకు వచ్చి చూద్దాం అనుకుంటే ఆకాశాన్ని కప్పేసి అంత బిల్డింగ్లు, నేల కనిపించకుండా కార్లు. ఎన్ని రోజులైందిరా ఆ చెట్లు ఆ పొలాలు. బయటకు వచ్చి చూస్తే ఆ చీరలు చుడిదారులు చూసి. అయితే ఏమంటావు ఇప్పుడు? అవును, ఇండియాలో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా. అనుకున్నాం. వాళ్ళకి ఫోన్ చేసి మనం టేకప్ చేస్తున్నాం చెప్పు. మొనాటి నుంచి బ్రేక్ కావాలరా. బ్రేక్ తీసుకో మ్యాన్. హాయ్ సార్. నేను ఇచ్చే బ్రేక్ తర్వాత నీ బ్రేక్ తీసుకుందామని. హ్యావ్ ఎ సీట్ సార్. థ్యాంక్ యూ. డాయస్ మీద చూస్తే కాబోయే బిల్లనేలా కనిపించావు, ఇక్కడ చూస్తుంటే కాలేజీకి వెళ్ళే మా అబ్బాయిలా కనిపిస్తున్నావు. ఓకే, స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాను. షూర్ సార్. నీ బ్యాంక్ బ్యాలెన్స్ 200 కోట్లు పెరిగాలని ఒక డీల్ ఇస్తాను. 200 కోట్ల? ఓకే అంటే రేపే సంతకం చేద్దాం. థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్స్ సార్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నంబర్ సరిగ్గా విన్నామో లేదో, 200 crores. 2 పక్కన 9 సున్నాలు. చెప్పాను కదా, నాట్ ఇంట్రెస్టెడ్. కాలేజ్ కురాళ్ళ మాట్లాడుతున్నాం అనుకున్నాను, ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. డబ్బు అవసరమే సార్, డబ్బు మాత్రమే అవసరం కాదు. నైస్ మీటింగ్. 200 crores రా. అసలు ఫిగర్ వింటుంటేనే నా నోట్లో మాట రావట్లేదు. అలాంటిది అంత సింపుల్ గా రిజెక్ట్ చేస్తావేంట్రా? ఇవాళ 200 కోట్ల గురించి ఆలోచించడం మానేసి ముందు ఇండియాకి 2 టికెట్లు బుక్ చేసే పనిలో ఉండు. ఏంటి మేడం, మనం చూసిన కుర్రాడు కూడా ఓకే అవ్వలేదా? లేదురా, అబ్బాయి ఫోటో చూసి ఓకే చేశాడని ఆనందపడితే మా అమ్మాయి కనీసం వాడి ఫోటో కూడా చూడకుండానే నోనేసింది. పోన్లే మేడం, ఆ కుర్రాడు మరీ యావరేజ్ గా ఉన్నాడు. అంతేనంటావా? ఒకసారి ఇది చూడు. నిజం చెప్పమంటారా, మొన్న వచ్చినడే బెటర్ మేడం. పోరా, అందరికి వంకలు పెడతావు నువ్వు. కాఫీ తాగుతారా? పట్రా పో. ఓకే. ఏదోటి కొనకపోతే కూర్చోనివ్వరుగా. ఫోటోల కంటే బయటే బాగున్నావు అబ్బాయి. ఎవరికోసం చూస్తున్నావు? మీ వాళ్ళెవరైనా రావాలా? అమ్మాయి ఏది? అది రాదు బాబు. ఓ, కాఫీ స్మెల్ పడదా? పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు. మరి నన్నెందుకు పిలిచారు? నాతో మాట్లాడు బాబు, నాకు నచ్చితే నేను దాంతో మాట్లాడతాను. కాఫీ షాప్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే కొత్త ట్రెండ్ అనుకున్నా, ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ అనుకున్నా. కనీసం ఇక్కడ కూడా రాలేదంటే తనతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఐ కెన్ ఇమాజిన్. బాబు బాబు, హాయ్ డాడీ. హే, ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది? ప్రభావతి లేదా? లేదు, సాయంత్రమే గుడికని వెళ్ళింది. ఓ, ఇంకా రాలేదా? నువ్వు 7 అడుగులు నడిస్తే 700 ప్రదక్షిణాలు చేస్తానని ఆ 7 కొండల స్వామికి మొక్కుకుందట. నమో వెంకటేశ. నేను ఇంకా నడవలేదుగా. అమ్మో వచ్చేసింది రాక్షసి. ఆ ఫోన్ ఇటు కాల్ చేస్తా. ఎక్కడికి వెళ్తుంది? వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది. అయ్యో, అబ్బబ్బబ్బా, అలసిపోయినట్టు పాపం. అబ్బో, అయ్యో, కాళ్ళు నొప్పులు. ఎక్కడికి వెళ్ళావు? చూస్తే తెలియట్లేదా? వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. ప్రసాదం తీసుకో. కొత్త చీర, ప్రసాదం, పూలు, కాలు నొప్పులు, ఇదంతా బానే మేనేజ్ చేసావు. గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు, ఇలా పట్టుకొని రారు. నువ్వు మారవా? నేను మానను. అమ్మా, ఇలా చేస్తే పెళ్లిళ్ళు కావే. పోనీ ఎలా చేస్తే అవుతాయి చెప్పు, అదే చేస్తాను. బొమ్మల అలంకరించి కూర్చోపెట్టడం, నేను నచ్చానో లేదో అని స్కాన్ చేసి చెప్పడం నా వల్ల కాదదంతా. నువ్వు నచ్చలేదని ఎవరు చెప్పారు? కనెక్ట్ అవట్లేదని నువ్వేగా వచ్చిన సంబంధాలు కట్ చేస్తున్నావు. నువ్వు చూపించిన వాడికి కనెక్ట్ అవుతానా? అవ్వాలంటే ముందు ఎవడో ఒకరిని చూడాలిగా. నీ ఈడు పిల్లల్ని కని వాళ్ళని స్కూలుకు పంపిస్తుంటే నీ పెళ్లి చేయటం కోసం నేను రోడ్లు పట్టుకుని తిరుగుతున్నానే. ఇదంతా నా తలరాత. ఐ కాంట్ టాలరేట్ ఆల్ దిస్. మీకిది సత్యం. సత్యం. హలో సత్యం గారు.
గుడ్ మార్నింగ్ మ్యామ్. డీప్ గా థింక్ చేసి ఇంకో డిజైన్ తయారు చేసాం మేడం. మీరు చూసారంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ట్రస్ట్ మీ. ఎంత తీసుకుంటావు? థ్యాంక్ యూ. అయినో మేడం మీకు నచ్చుతుందని. అయినా మన మధ్య నెగోషియేషన్ ఏంటి మేడం? మీరే చూసి ఎంత కొద్ది ఇచ్చేయండి. ఈ డిజైన్ కాదు, మళ్ళీ వేరే డిజైన్ వేయకుండా ఉండడానికి. థ్యాంక్ యూ మ్యామ్. సరదా గారు మీ సెల్ఫీలోకి వచ్చే లైక్స్ లెక్క పెట్టుకోండి. మా స్కెచ్ జోలికి రావద్దు ప్లీజ్. మేము కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. అవగానే ఇన్ఫార్మ్ చేస్తాను. యూ కెన్ విజిట్ దట్. మేడం ఏం చూస్తున్నావు? అది మేడం ఫోన్ ఇటు ఇవ్వు. ఇవ్వు. ఏంటిది? లోపలే దాచేయాలనుకుంటాను మ్యామ్, కానీ తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఏంటది? టాలెంట్ మ్యామ్. ఇంకోసారి ఆఫీస్లో బయటకు వస్తే ఊడిపోతుంది. ఏంటది మ్యామ్? ఉద్యోగం. రాక్షసి. ఈ ఫ్యాక్స్ అంటే చెక్ చేసి మేడంకి ఇవ్వండి. వెళ్ళి ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇస్తేనే నా బెటర్. వల్ల కాదు. ఏంటమ్మా ఆర్కిటెక్ట్ పై అలా అరిచేసావు? మరి మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటి? వాడిచ్చిన డిజైన్ ఏంటి అంకుల్? కామన్ సెన్స్ ఉండాలి కదా. కరెక్టే. మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా భూమి? మన ఆఫీస్ స్టాఫ్ కూడా నిన్ను చూసి భయపడుతున్నారు. స్కూల్కి వెళ్ళాలని ఏ పిల్లాడు అనుకుంటాడు అంకుల్? అందరు ఆడుకోవాలనే అనుకుంటారు. కానీ చదివితేనే కదా బాగుంటారు. నేను చెప్పేది వాళ్ళ గురించి కాదమ్మా. నీతో నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా అని. నేను స్ట్రిక్ట్గా లేనప్పుడు ఎవరు నన్ను సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు. నిజం చెప్పాలంటే నేను ఎలా ఉండేదాన్నో గుర్తులేదు. అసలు ఎలా ఉండాలో తెలియట్లేదు. హలో ఆకాష్. హలో అంకుల్, హౌ ఆర్ యు? నేను బాగున్నానమ్మా. ప్రయాణం ఎలా జరిగింది? గౌతమ్ చెప్పాడు నువ్వు వస్తున్నావని. మీరు ఫ్రీ అయితే రేపు మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను అంకుల్. పరాయి వాట్ల ఆఫీస్కి ఏంటయ్యా? ఇంటికి రా. ష్యూర్ అంకుల్. రే, నువ్వేమో చీరలు చుడిదారులు అన్నావు, ఇక్కడేమో బిల్డింగుల సైజ్ పెరిగి బట్టల సైజ్ తగ్గిపోయింది. ఆపరా. నీతో ఇదే గొడవరా. నువ్వు చూడు, ఇంకెవరిని చూడనివ్వు. హాయ్ అంకుల్. హాయ్ ఆకాష్. మావాడే వచ్చినంత ఆనందంగా ఉందయ్యా. గుర్తుపట్టావా ఆకాష్? హాయ్ ఆంటీ. ఏం బాబు బాగున్నావా? బాగున్నానంటీ. మావాడెలా ఉన్నాడు? హీస్ ఫైన్ ఆంటీ. ఏడాదికోసారైనా వచ్చి అమ్మా నాన్నని చూసి వెళ్ళమని చెప్పు బాబు వాడికి. సరే, కాఫీ తీసుకొస్తాను. సరే ఆంటీ. సిఎన్ఎన్లోని ఇంటర్వ్యూ చూసా, చాలా గర్వంగా అనిపించింది. థ్యాంక్స్ అంకుల్. ఇంటికి వెళ్తున్నావా? కొన్నాళ్ళు ఉంటావా? యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పని ఉంది అంకుల్, అది మాట్లాడదామని వచ్చాను. అవును అంకుల్. రామా, అక్కడే ఆగిపోయావేంటి? ఇతను ఆకాష్, మా గౌతమ్ ఫ్రెండ్. హాయ్. తను భూమి. మీకు ముందే పరిచయం ఉందా? యా, తెలుసు అంకుల్, కాలేజ్లో సేమ్ బ్యాచ్. ఓ, 1 minute మీరు కూర్చోండి. ఓకే అంకుల్. నేను వస్తాను. హలో. చాలా రోజులు అయింది కదా. యా. యూ లుక్ వెరీ డిఫరెంట్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదు, చిన్న బిజినెస్. నువ్వు? సో ఆకాష్, ఏదో ప్రాజెక్ట్ అన్నావు, ఓకే అయిందా? ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు అంకుల్. భూమి తెలుసు కదా, తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్. ఓ. ఆర్కిటెక్ట్ అంటే గుర్తొచ్చింది. మాతో చిన్న ప్రాజెక్ట్ ఉంది. నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి చూస్తే మన బాగుంటుంది. ప్రాజెక్ట్ కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకు అంకుల్? ఏంటమ్మా, ఎక్కువ చార్జ్ చేస్తాడన్నా? బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం. అదేం లేదు అంకుల్. 1 సెకండ్. హలో. రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడా చెప్పడం?
పని చేత కాకపోతే ఇంటికి వెళ్ళిపోండి. రెడీ మోర్ ఆన్స్. నీట్ గో అంకుల్. సారీ. బాయ్ ఆకాష్. బాయ్. ఏంటి ఆకాష్, కంగారు పడ్డావా? కొంచెం కోపం ఎక్కువ, కానీ మనసు మంచిది. హాయ్ మ్యామ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. హే, నువ్వేంటిలా? అది నేను అడగాలి. నేను ఇక్కడే స్టే చేస్తున్నాను. ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చాను. ఓ సరే, అంతవరకు నేను ఈ కంపెనీ ఇస్తాను. యునో వాట్, మిడ్డీలు జీన్స్ల మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు శారీలో చాలా బాగున్నావు తెలుసా. కాలేజ్ స్టూడెంట్లా సిలీ కాంప్లిమెంట్స్ ఏంటి? కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి, ఏ ఏజ్ అయితే ఏంటి, కానీ సీరియస్లీ నువ్వు శారీలో కేక్ ఉన్నావు తెలుసా. ఫ్లర్టింగ్ లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా? అరే, ఫ్యాక్ట్ చెప్తుంటే ఫ్లోట్ అంటావేంటి? నాకు ఇలాంటివి నచ్చవు. మరింత అందంగా ఉంటే ఇలాంటి తప్పు. ఇంకేంటి, బిజినెస్ ఎలా ఉంది? యా ఫైన్. గ్రేట్. అవును, అంకుల్ ఏదో ప్రాజెక్ట్ ఉందన్నారు, నన్ను ఒకసారి చూడమంటావా? నో నో, నాట్ నెసెసరీ. చిన్న ప్రాజెక్ట్. హే, ఇబ్బంది పడకు, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. పర్లేదు ఆకాష్, నీ రేంజ్ కాదు. సరే నేను వెళ్తాను. అదేంటి, ఎవరితోనో బిజినెస్ మీటింగ్ ఉందన్నో? టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తాం? బిజినెస్లో ఫినాన్సెస్ చూడాలి కానీ టైం సెన్స్తో పని ఏంటి? డబ్బు అవసరమే, డబ్బు మాత్రమే అవసరం కాదు. బాయ్. ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది, అప్పుడు ఎందుకని అనిపించలేదురా? అప్పుడు అబ్జర్వ్ చేయలేదా? లేక నాకే అనిపించలేదా? రే, నువ్వేనా? ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారా నీకు? ఎవరినైనా పట్టించుకున్నావా? తను అందరిలా కాదురా, చాలా కొత్తగా ఉంది. అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. దానికి ఎక్కడి నుంచి ఎందుకు? దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళాలిరా, దానికి దారి ఉంది. ఓ, ఎవరికి? దగ్గరికి వెళ్ళాలన్నావుగా, ఈయన తీసుకెళ్తారు. హలో ఆకాష్. హాయ్ అంకుల్. హాయ్ భూమి, హీస్ రఘు, నా ఫ్రెండ్ కమ్ పిఏ. హలో. హాయ్. సో మా ప్రాజెక్ట్ నువ్వే చేస్తున్నావు అయితే? యా, నన్నే చేయమని భూపతి గారు ఒకటే ఇబ్బంది పెడుతుంటే కాదలేకపోయాను. నువ్వే కాల్ చేసి చేస్తానని చెప్పావంటగా? చెప్పారు. ఓ, అలా చెప్పారా? నువ్వు అలాగే చెప్పావు. చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా. నేను చేస్తా అంటున్నాను కదా. నాకేది అంత తేలిగ్గా నచ్చదు, తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. నేను చేస్తా నచ్చపోవడమా? అసలు మా వాడికి ఇది పెద్ద మ్యాటరే కదండి, చాలా సింపుల్ గా డిజైన్ గీసి పడేస్తాడు. చూద్దాం. సార్ సార్ సారీ ఇడియట్. కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? సారీ మేడం. క్లీన్ చేయి. ఓకే మేడం. రే, నువ్వేమో ఇంట్రెస్టింగ్ అన్నావు, ఈవెన్ చూస్తే అలా ఉంది. అలా చూసి ఇలా జడ్జ్ చేయకరా. రే, నీ రేంజ్కి నువ్వు చేసే పనులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. దగ్గర అవ్వాలంటే కొంచెం తగ్గలరా, తప్పదు. బో. కిషోర్, come to my cabin. This is our site layout. May I come in, ma'am? He's Akash, architect from Paris. This is Kishore. మీకు ఏ డౌట్స్ ఉన్నా తను క్లియర్ చేస్తాడు. షూర్. హలో, స్కెచ్లు గీసుకోవడానికి ప్యారిస్ నుంచి పెన్సిల్ ఊపుకుంటూ వచ్చారా? మాకు పెన్సిల్ లేవా, మేము గీయలేమా? మా డౌట్స్ క్లారిఫై చేయమన్నారు, నీ డౌట్స్ అడగకు. వావ్,
వన్ సెల్ఫీ ప్లీజ్. షూర్. సెల్ఫీ సర్లా? నేను మీకు తెలుసా అండి? మీ టిక్ టాక్ వీడియోలు ప్యారిస్ లో కూడా చాలా ఫేమస్ అండి. టిక్ టాక్ తీసేసినారని టాలెంట్ ఉన్నాను తొక్కేశారండి. సొలు కబుర్లేనా? పని చేసేది ఉందా? చూసింది అమ్మాయినైనా అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది. డౌటా? సైట్ ఎక్కడ? ప్రాసెస్ ఎంత? జిహెచ్ఎంసీ నామ్స్ ఏంటి? సైట్ దగ్గర ఎవరు ఉన్నారు? పేపర్ వర్క్ ఎంతవరకు వచ్చింది? నేను అడిగిన డీటెయిల్స్ 2 days లో పంపిస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. పదరా. 2 days. సర్లా సేల్స్ రిజిస్టర్ తీసుకుంటా. సెల్ఫీ తీసుకొని రమ్మంటది ఏంటండి? ఎవరితో? సెల్ఫీ కాదు సరళ గారు, సేల్స్ రిజిస్టర్ తీసుకుని రమ్మన్నారు. సకల కళా వల్లభులున్నారు ఇక్కడ. రేయ్, నువ్వు ఇండియాకు వచ్చావు గాని ఇంటికి రావా? వస్తాను మా, చిన్న పని ఉంది. అవగానే వచ్చేస్తాగా. 2 ఏళ్లైంది నువ్వు ఇంటికొచ్చి. మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా? అమ్మ మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ బాబు. పర్లేదండి, అన్ని ఉన్నాయో చూసుకుంటా సరే. పెళ్లి చూపులు కని కెఫేకి వచ్చాను బాబు. బయటికి రాగానే బ్యాగు లాక్కున్నాడు. పెళ్లి చూపులు కెఫేలోనా? లేట్ అయినా పర్లేదు, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? వినడానికే వెరైటీగా ఉందండి కదా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి. మీకేమైనా అయి ఉంటే? నాకేం అవలేదుగా. సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు. సరే నేను వెళ్తాను. నేను డ్రాప్ చేస్తానండి. ఆహా, వద్దు బాబు, పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. సరే. ఆటో జూబ్లీ హిల్స్కి వస్తావా? బాయ్ బాబు. బాయ్ అండి. ఇది మన ప్రపోజ్ సైట్ సార్, షాద్ నగర్ లో. ఇక్కడే ఉన్నామనుకోండి, ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేడ్ అని చీప్ గా చూస్తారు. అదే ఎబ్రాడ్ నుంచి వచ్చామనుకోండి, ఇంపార్టెంట్ అని ఎత్తున పెట్టేసుకుంటారు. మీరేం పెద్ద ఫీల్ అవ్వకండి కిషోర్ గారు. థ్యాంక్ యూ అండి. మీరు ప్యారిస్ నుంచి వచ్చినా పత్తిపాడి నుంచి వచ్చినా పెద్ద తేడా ఏమి ఉండదండి. హ్యాష్ ట్యాగ్ జోక్. విదేశీ సరుకు కదా, హ్యాష్ ట్యాగ్ మోజు. ప్రాబ్లం లేదు సార్. భూమికి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. మేడంకి ఆల్రెడీ ఇవన్నీ ఇన్ఫార్మ్ చేశాం సార్, మీకు కూడా ఒకసారి చెప్పమన్నారు. భయ్యా, జెన్యున్ క్వశ్చన్. వాడు చెప్పేది మీ వాడికి ఏమైనా అర్థమవుతుందా? జస్ట్ బిల్డప్. ఇంకొకటి తీసుకురామను. 1 second సార్. బిందు మార్కర్. ఇంపార్టెంట్ మార్కర్ తీసుకురామ్మా. ఇష్టమా? అది ఇవ్వడానికి అంత కష్టపడిందంటే ఖచ్చితంగా ఇష్టమై ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. వెళ్ళు. ఫాలో. వీళ్ళతో కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ. అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏమో మణరత్నం సినిమాగా బాగా డార్క్, అబ్బాయిదేమో త్రివిక్రమ్ సినిమాగా బాగా రిచ్. ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద ఆయనే దర్శకత్వ పర్యవేక్షణ. ఎవరు? మన భూపతి గారా? ఆయన అదిగో మాటలోనే వచ్చారు. ఈయన డెఫినెట్ గా సెంచరీ కొట్టేస్తాడు. ఇప్పుడు చూడు భయ్యే, ఈవిడెళ్ళి ఆయన్ని పలకరిస్తుంది, ఆయన క్యాజువల్ గా రిప్లై ఇస్తాడు, ఆమెమో పగలబడి నవ్వేస్తుంది. అంత నవ్వింది కదా అని పెద్ద జోకం లేదు అక్కడ. జీతం ఇస్తాడు కదా, ఆయన ఏం మాట్లాడినా అదే జోక్ అనమాట. మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర రెసిపీ భయ్యో. మరి మీరు కలపొచ్చుగా? నేను కలుపుదామని అనుకున్నాను భయ్యా, కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు. నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు. అర్థమైందా? పులిహోర కలపడం కూడా ఒక ఆర్ట్. ఆర్టిస్ట్ ని చిన్న చూపు చూడద్దు ప్లీజ్. సైట్ చూడడానికి ఎప్పుడు వెళ్తున్నారు మరి? ఇప్పుడే వెళ్తాం అంకుల్. గుడ్. కిషోర్, వీళ్ళకి సైట్ చూపించు. నువ్వు వెళ్ళమ్మా. అంకుల్, నేను వెళ్తే ఆఫీస్. ఇదేమైనా ఇండియా బార్డరా? నువ్వు కాసేపు లేకపోతే శత్రువులు వచ్చి చొరబడ్డానికి. అబ్బో, వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలా ఉన్నాడు. నా కార్లో వెళ్దామా? ఎవరి కార్లో వాళ్ళు వెళ్తే ప్రాబ్లం ఏంటి? అంటే నాకు అడ్రస్ తెలియదు కదా. కిషోర్, నువ్వు వీళ్ళతో రా. భయ్యా, మీ మేడం బాగా స్ట్రిక్ట్ అనుకుంటా. పర్లేదు భయ్, ఓపెన్ గా మాట్లాడేసి. బాగా పొగరు అనుకుంటా. పొగరు బోట్లకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడ విన్నర్ తెలుసా? ఇంకా పెళ్ళైనట్లేదు. ఎవడు చేసుకుంటారు భయ్యా? అమ్మాయిలకు అందం లేకపోయినా అడ్జస్ట్ అవ్వచ్చేమో కానీ అహం ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వలేం భయ్యో. భూమి, నైస్ శారీ. సైట్ చూద్దామా?
నైస్ శారీ. మీ బాస్ ఏంటి భయ్యా ఏడార్లో ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు. హలో. అవును భూమి, ఈ ఈకో ఫ్రెండ్లీ ఏంటి? ప్రపంచం మొత్తాన్ని నొక్కదానమే మార్చేద్దామన్నా? ఏ నీకేమైనా ప్రాబ్లమా? హే, ఎందుకంత సీరియస్? ఐమ్ జస్ట్ కిడింగ్. అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికే పుట్టారు భయ్యా. ఎవ్రీ బాల్ 6 కొట్టే బ్యాట్స్మెన్ చూసావా? మా వాడు కొడతాడు. ప్రతి బాల్ నో బాల్ ఇచ్చి అంపని చూసావా? ఆవిడిస్తే. అమ్మా, టిఫిన్ ఏం చేసావు? ఏంటా సైగలు? నోటికేమైంది? మౌనవ్రతం. మౌనవ్రతమా? అది ఇప్పుడెందుకు? మా అమ్మకి నా మార్కుల గురించి, మీ అమ్మకి నీ మ్యారేజ్ గురించి తప్ప ఇంకేముంటుంది మరి? ఈవిడ మౌనంగా ఉంటే నా మ్యారేజ్ అయిపోతుందా? మా మమ్మీ మొక్కుకుంటే నాకు మ్యాథ్స్ వస్తుందా? వాళ్ళ నమ్మకం వాళ్ళది. పోన్లే, ఈ వ్రతం ఏదో రోజు చేయమని చెప్పు, మనకి మనశ్శాంతిగా ఉంటుంది. నేను మాత్రం మా అమ్మ నీలా కష్టపెట్టను. ఎవడు ఫస్ట్ లవ్ లెటర్ వస్తే వాడినే పెళ్లి చేసుకుంటా. ముందు నువ్వు పక్క తడపడం మాను, పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. వీళ్ళెవరు? ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ల ఫోటోలు. మీ ఇంట్లో పెళ్లి కొడుకుల ఫోటోలు కాకుండా ఇంకేముంటాయి? ఈ అబ్బాయి ఎవరు? ఇంత బాగున్నాడు. మాట్లాడేశావుగా, నా దగ్గర కాదు నీ వ్రతాలు హోమాలు. ఏంట్రా ఎవరు చీటింగ్? ఏమైంది? ప్రభావతిది రథం చెరగొట్టేసింది రాక్షసి. ఏయ్, ఏంటిది? అదే మన శ్రీధర్ లేడు, హౌస్ నెంబర్ 12. వాడి కూతురు పెళ్ళంట. వాడు కార్డు ఇచ్చాడు, మనం పెళ్లికి రా. దీనికి ఓణీల ఫంక్షన్ అప్పుడు దాన్ని బళ్ళు వేశారు. అది శుభలేఖ, ఏడుస్తూ చదువుకు. నీ వల్ల నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది? అంత కష్టంగా ఉంటే పెళ్లికి వెళ్ళకు. ఇలా ప్రతిదానికి నా పెళ్లితో లింక్ పెట్టకు. నీ పెళ్ళెప్పుడు చేస్తారని అడుగుతుంటే